వెల్కమ్ టు స్పైసీ స్పూన్స్. ఈరోజు మన కిచెన్లో ఒక ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. అదే డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఈ రెసిపీ చాలామందికి నచ్చుతుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళు చాలా ఇష్టపడతారు. డబల్ ఎగ్స్తో రిచ్ ప్రోటీన్, చికెన్తో స్పైసీ ఫ్లేవర్ అండ్ రైస్తో పర్ఫెక్ట్ కాంబినేషన్. స్పైసీ, ఫ్లేవర్ఫుల్ అండ్ చాలా ఈజీగా చేయొచ్చు. లంచ్కి, డిన్నర్కి లేదంటే స్పెషల్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు 15 to 20 మినిట్స్లో రెడీ అయ్యే మన ఫేవరెట్ డిష్ డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్. సో లేట్ చేయకుండా చికెన్ ఫ్రైడ్ రైస్ని స్టెప్ బై స్టెప్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ సైజ్ ఈ విధంగా ఉంటే చికెన్ ఈజీగా కుక్ అవుతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ కారంని, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ని 15 మినిట్స్ పాటు మ్యారినేషన్కి పెట్టేయాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. ముందుగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టి ఒక లెమన్ని కూడా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ ఆనియన్ని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా బీన్స్ అండ్ క్యారెట్ని కూడా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టేయాలి. ఫ్రైడ్ రైస్లోకి క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకుంటే స్ట్రీట్ స్టైల్లో లాగా మంచి ఫ్రాగ్రెన్స్తో వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే చికెన్ని యాడ్ చేసుకుంటే చికెన్ మాడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా చికెన్ని 3 నిమిషాల పాటు కదపకుండా కుక్ చేసుకోవాలి. దీనివల్ల చికెన్కి ఉన్న మసాలా కోటింగ్ వదలకుండా ఉంటుంది. ఈ విధంగా చికెన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని వేడిగా ఉన్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆమ్లెట్ని వేసుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా వస్తుంది. ఈ ఆమ్లెట్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి ఆమ్లెట్ని కొంచెం పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకోవాలి.
ఇందులో కరివేపాకుని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న బీన్స్, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నింటినీ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వీటినన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మసాలా నుండి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ యాడ్ చేశాక హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ మాడిపోకుండా ఉండేలాగా 10 నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే రైస్కి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టేయాలి. చూశారు కదా, చాలా సింపుల్గా క్విక్గా మన డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ. స్పైసీ చికెన్ ఫ్లేవర్స్, ఫ్లఫీ ఎగ్స్ అండ్ పర్ఫెక్ట్లీ కుక్డ్ రైస్తో ఇది ఒక పర్ఫెక్ట్ మీల్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి డెఫినెట్గా నచ్చుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. స్పైసీ స్పూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.